కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించడం కోసం ఎంతగానం తిప్పలబడ్డది, ఎంతగానం అదైంది. అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎంతగానం తనలాడినాయో మనం చూసినాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గుంజుకున్న అభ్యర్థులకే టికెట్ ఇచ్చిర్రంటే వాళ్ళు అభ్యర్థుల వేటలు ఎంతగానం ఉన్నారో, అభ్యర్థుల కరువు ఎంతగానం ఉన్నదో వాళ్ళందరికీ అర్థమైపోయింది. చూస్తున్న తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. ఇంటి మొక్క వైద్యానికి పనికిరాదు, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టు వాళ్ళ దాంట్లో వాళ్ళు పనికిరారు అని చెప్పేసి వేరే పార్టీలను గుంజుకొని అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. అటు బీజేపీ పార్టీ చూసినట్లయితే వలసలతో ఎవరైతే పోయినరో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే చేసింది. రైట్, 14 ఇట్లా కింద మీద పడి ముక్కుకుంటనో మూలుకుంటనో 14 సీట్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 14 సీట్లను ప్రకటించింది. 14 సీట్లు ప్రకటించిన తర్వాత ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉండే. ఆ ఇంకా 3 స్థానాలు ఏంటంటే ఒకటి కరీంనగర్, రెండోది హైదరాబాద్, మూడోది వచ్చేసి ఖమ్మం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్. కానీ ఇంకా ముందు 2 స్థానాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక మొత్తం ఈ 3 స్థానాలకు మొత్తం ఇక నిన్నటితోని 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. ఇన్ని రోజులు కొంచెం బాధ ఉండే, పాపము చాలా టెన్షన్ పడ్డారు. నామినేషన్ తేదీ అయిపోనికి దగ్గరకు వచ్చింది, దగ్గర పడుతున్న ఎలక్షన్లు, ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోతే ఎట్లా మన పరిస్థితి అని చెప్పేసి అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ పాపం కింద మీద అయిన దాఖలాలు మనకు కనబడ్డాయి. రైట్, నిన్నటితో ఆ పీఠముడి వీడింది, చిక్కుముడి వీడింది. ఏదైతే కరీంనగర్ నుంచి డమ్మీ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న నేపథ్యంలో చాలా ముచ్చట్లు నిలబడ్డాయి. అందుకే ఇంకా లేట్ చేస్తా ఉన్నది. డమ్మీ అభ్యర్థిని వెతకడం కోసమే వెతికే పనిలో పడ్డది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అని చెప్పేసి ముచ్చట మాట్లాడినరు. ఇక అంశము జర పక్కకు పెడితే 3 అభ్యర్థులు ఎవరయ్యా అంటే కరీంనగర్ నుంచి వెలిశాల రాజేందర్ రావుకు టికెట్ ప్రకటించిండ్రు. అట్లనే హైదరాబాద్ నుంచి మహమ్మద్ వలీవుల్లా సమీర్ కు ప్రకటించిండ్రు. ఇక ఈడ ఖమ్మం విషయానికి వస్తే ఇప్పుడు అసలు కథ ఖమ్మం గురించి మాట్లాడాలి మనం. రైట్, పంతం నెగ్గిన పొంగిలేటి రేవంత్ కు చెక్ షాక్లో బట్టి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఖమ్మం పీఠముడి ఎంతైనా వీడలే, ఈ చిక్కుముడి ఎంతకు తెగలే. చాలా సార్లు ఢిల్లీ అధిష్టానం పిలిపించుకున్నప్పటికి కూడా నాకు కావాలంటే నా కుటుంబానికి కావాలని చెప్పేసి బట్టి విక్రమార్క వాళ్ళ భార్యకు కావాలనని, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కావాలనని, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు కావాలనని, ఇక మరి నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి వీళ్ళందరూ ఈ 3 మంత్రులు ఖమ్మం నుంచి జర ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అప్పటి నుంచి పేరు పోయింది. కాబట్టి ఇక మరి నాకు కావాలి కుక్కలు నిలబెట్టినా గెలుతుందనే ముచ్చట్లు చాలా మంది బయట మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, ఆ సీటు ఓడగొట్టద్దు. ఒకవేళ ఎట్లా అసలు మనం తనలాడకపోయినా ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఖమ్మం నుంచి ఎంపీ టికెట్ మనదే అని చెప్పేసి ఆశలు ఉంటాయి. కాబట్టి దాన్ని పోడగొట్టుకోవద్దని చెప్పేసి 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ 3 మంత్రులు నానా తంటాలు పడ్డరు. అది మనం చూసినాం. రైట్, ఇక ఇక్కడ పొంగిలేటి పంతం నెగ్గించుకున్నాడు. ఈ టికెట్ విషయం ఎన్నిసార్లు అధిష్టానం దగ్గరికి పోయినా కూడా ఈ పీఠముడు వీడలే. నిన్నగాక మొన్న డీకే శివకుమార్ బెంచ్ మీదకి పోయింది. ఏదన్నంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళంతలా వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ఉండదు. కాబట్టి ఏమనంటే చెలో బెంగళూరు అంటారు, లేకపోతే చెలో ఢిల్లీ అంటారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల వేదికగా బెంగళూరు మారబోతుంది, కర్ణాటక మారబోతుంది అని చెప్తే చాలా మంది అప్పుడు నమ్మలే. కానీ ఇక్కడ ఖమ్మం సీటు ముచ్చట్ల దానికి ఒక క్లారిటీ వచ్చేసినట్టు తెలిసింది మనందరికీ. ఎందుకంటే డీకే శివకుమార్ బెంచ్ మీదకి పోయింది ఈ ఖమ్మం టికెట్ ముచ్చట. బట్టి విక్రమార్కను పొంగిలేటిని పిలిపించుకొని మంతనాలు జరిపిన తర్వాత ప్రసాద్ రెడ్డికి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినప్పటికి కూడా ఆయన తమ్మునికి ఇప్పించుకోకపోయినా కూడా ఆయన వియంకుడికి రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఒక రకంగా ఆలోచన చేయాలంటే బట్టి విక్రమార్కకు ఇక్కడ సీట్ ఉన్నది, అటు పోతే ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అటు పోతే మల్లు రవికి టికెట్ ఇచ్చిరు. ఇక బట్టి విక్రమార్క వాళ్ళ భార్యకు టికెట్ కావాలని అడిగితే అధిష్టానము నిరాకరించింది దానికి అని చెప్పుకోవచ్చు అని ఇక్కడ మనం నందిని మాట్లాడిన ముచ్చట్లు కూడా విన్నాం. నందిని గారు మాట్లాడిన ముచ్చట్లు కూడా విన్నాం. ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో ఇచ్చిండ్రు. ఆ ఇంటర్వ్యూ దెబ్బకు తొలగించిండ్రు. ఎందుకు తొలగించారంటే ఆమె అందులో చాలా అంశాలు మాట్లాడింది. అది వేరు ముచ్చట, పక్కకు పెట్టుండ్రి. ఖమ్మం ప్రజలు నన్ను ఎంపీ అభ్యర్థిగా కోరుకుంటుర్రు అని చెప్పేసి మాట్లాడింది ఆమె. మొత్తం మీద అది చూసినాం. తర్వాత
ఈ అధిష్టానం పిలిపించుకొని ఈ డీకే శివకుమార్ పిలిపించుకొని మంతనాలు జరిపిన తర్వాత మరి బట్టి విక్రమార్కని ఎట్లా కూల్ చేసిరు ఏం కథ తెలియదు కానీ పొంగిలేటి పంతమే నెగ్గింది. రేవంత్ కు చెక్ పెడతాండు పొంగిలేటి అని చెప్పేసి మొన్నటి నుంచి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి కదా. బీజేపీలోకి లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పోతాడు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ప్రియారిటీ పొంగిలే శ్రీనివాస్ రెడ్డికి ఇస్తాండు. బీజేపీకి టచ్ లో వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు కాబట్టి బీజేపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో టచ్ లోకి వచ్చింది అని చెప్పేసి ముచ్చట్లు కూడా వినబడ్డాయి. ఇక తర్వాత కాలక్రమేణా పొంగిలేటి చెయ్యి పెరుగుతూ వస్తా ఉన్నది. పొంగిలేటి తన పతార పెంచుకుంటా వస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేటందుకు ఇప్పుడు ఏదైతే పొంగులేటి నెంబర్ 2 అని అన్నారో ఆ నెంబర్ 2 విషయం ఏదైతే ఉన్నదో దాని గురించే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత పొంగులేటికి చెక్ పెట్టేటందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అని చెప్పేసి మాట్లాడిండ్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. మొత్తం మీద ఈయన వియ్యంకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామరెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో సీఎం అట్లనే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వీళ్ళు ఎంత మంతనాలు జరిపినా కూడా వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయిదామన్నా కూడా వీళ్ళ మాటలను అక్కడ బెంగళూరు డీకే శివకుమార్ పట్టించుకోలే, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలే. మొత్తం మీద వీళ్ళు ఎంత కాలడ్డం పెడదామని చూసినా కూడా పొంగిలేటి పంతమే నెగ్గింది అక్కడ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. నెగ్గింది కూడా అదే మనకు కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. ఈ పొంగిలేటి వియ్యంకుడికి రఘురామరెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు బట్టి విక్రమార్క కానీ అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా అధిష్టానం ఆగలేదు. పొంగిలేటికే టికెట్ కట్టబెట్టి పొంగిలేటికి సంబంధించిన ఆయనకే రఘురామరెడ్డికే టికెట్ కట్టబెట్టిరు అని చెప్పేసి ముచ్చట్లయితే బాగా వినబడ్డాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డికి చెక్ పెడతా ఉన్నాడు. ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి నా భార్యకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి బట్టి విక్రమార్క అసంతృప్తితో ఉన్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నా తర్వాత అర్హుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అని చెప్పేసి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు జానారెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇట్లా చాలా మంది లోపల మండిపడతా ఉన్నారు. మేమంతా ఏమైపోవాలే అని చెప్పేసి ఇంతమంది సీనియర్లను పట్టుకొని అటు బట్టి విక్రమార్క కూడా సలసల మసులుతున్నట్టు తెలుస్తా ఉన్నది. రైట్, ఇది ప్రధానంగా మొత్తం మీద పంతమైతే నెగ్గించుకున్నాడు. లేటుగా పోయినా లేటెస్ట్ గా పోవాలని అంటారు చూడుండ్రి. బీఆర్ఎస్ అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయిండు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ నుంచి పోయి అక్కడ పాపం ఇక్కడ అధికార పార్టీలు ఉండిపోయినైనా అక్కడ వాళ్ళని ఎట్లా వాళ్ళ పప్పులను ఉడకనిస్తానని అనుకొని ఉట్టిగా నమ్మి తీసుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద నాదే సాగాలే నా పంతమే నెగ్గాలని మొండి పట్టుబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయన పంతం నెగ్గించుకున్నాడు. నెక్స్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే పనిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. బట్ అయితే తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడని మనకి దీంతో క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది.